ప్రపంచంలో అతిపెద్ద అప్పు ఎవరికి ఉందంటే అమెరికాది. విచిత్రం ఏంటంటే మన దగ్గర ఇండియాకి అప్పు ఉంది. 100 రూపాయలు జీడిపి అనుకుంటే ఇందులో రూ. 70, 60 నుంచి రూ. 70 దాకా అప్పు ఉంది. ఇదివరకు 50 ఉండేది, ఇప్పుడు 60-70 దాకా అప్పు ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాట్లో భాగంగా జరుగుతోంది. దీనికే ఇక్కడ గగ్గోలు ఎత్తుంటే అమెరికాలో అప్పు 100కి రూ. 150 ఉంది. అంటే వాళ్ళ టోటల్ వ్యాపారం జీడిపి ఏదైతే ఉందో అది 100 అనుకుంటే రూ. 150 అప్పు ఉంది. $3 ట్రిలియన్ అప్పుకు సంబంధించి ఓ పక్కన చర్చ నడుస్తుంది. ఇదే సందర్భంలో ప్రపంచం మొత్తం కూడా అప్పులమయమే అయింది. అదేదో అప్పుల అప్పారావులో అప్పు డే తెల్లారిందా అన్నట్టుగా అప్పు లేనిదే ఏ దేశాలు నడవట్లేదు, మిగులు బడ్జెట్తో ఏ దేశాలు నడవట్లేదు, అన్ని దేశాలు అప్పుల్లోనే నడుస్తున్నాయి. ప్రపంచం మొత్తం కలిపితే $324 ట్రిలియన్ అప్పులో ఉందట. ఇది ప్రపంచ చరిత్రలోనే అత్యధికం అన్నటువంటిది నివేదికలు చెప్తున్నటువంటి అంశం.